మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం కనిపిస్తోందండి. రాష్ట్రంలో అనేక సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ కూడా కాపు సామాజిక వర్గం రాజకీయంగా అత్యంత కీలకమైనటువంటి శక్తిగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే కాపు కావచ్చు, బలిజ, ఒంటరి, తెలగ, మున్నూరు కాపు, తూర్పు కాపు ఇలాంటి వర్గాలను మొత్తం కలిపామనుకోండి, రాష్ట్రంలో దాదాపుగా 20 నుంచి 23% వరకు ఓటు బ్యాంక్ ఉంటుందనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అంతేకాదు సుమారుగా 55 నుంచి 60 నియోజకవర్గాల ఫలితాలపై ఈ వర్గం యొక్క ప్రభావం చూపగలదు అనేటటువంటి అంచనాలు కూడా ఉన్నాయి రాజకీయంగానే. అందుకే ఇప్పుడు అధికార పక్షమైన ప్రతిపక్షమైన అందరి దృష్టి ఈ వర్గం పైనే పడింది, కాపు సామాజిక వర్గం పైన. ఇదే సమయంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు సామాజిక వర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టిందనేటటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తూనే ఉంది. కాపుల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉన్నారు. పార్టీకి చెందినటువంటి కాపు నాయకులు వరుస సమావేశాలు నిర్వహించడం కావచ్చు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం కావచ్చు, కాపు సెంటిమెంటును రాజకీయంగా వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నారు అనేటటువంటి విశ్లేషణలు కూడా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి కూడా. అంతేకాదు త్వరలో భారీ స్థాయిలో కాపు గర్జన తరహా సభను నిర్వహించేటటువంటి అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు లేదా విశాఖ ప్రాంతంలో ఈ సభ జరిగేటటువంటి అవకాశం ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయండి. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి ప్రశ్న అందరిలోనూ ఎదురవుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కాపు సామాజిక వర్గానికి ఏం చేసింది, గత ప్రభుత్వంతో పోలిస్తే ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనేటటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అధికార కూటమికి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారండి వాస్తవానికి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారి నేతృత్వంలో కూడా కాపు వర్గాన్ని ఉద్దేశించి ప్రత్యేక కార్యక్రమాలు లేదా భారీ సభలు జరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ప్రచారం కొనసాగుతోంది ఈ మధ్యకాలంలో. ఇక మరోవైపు చూస్తే ఇటీవల వెలుగులోకి వచ్చినటువంటి సాయి కృష్ణ కేసు, ఇది కూడా రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ ఘటనను వివిధ రాజకీయ పార్టీలు తమ తమ కోణాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, అది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ కేసు అయినా సరే దాని నిజాలు పూర్తిగా దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. న్యాయ వ్యవస్థ దర్యాప్తు సంస్థలు కావచ్చు, న్యాయ వ్యవస్థలే తేల్చాలి ఈ కేసుల గురించి. కానీ రాజకీయంగా చూస్తే ఈ అంశాలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కేవలం పార్టీల మధ్య పోరాటంగా కాకుండా సామాజిక వర్గాల ప్రభావం కావచ్చు, దానిపైన వచ్చేటటువంటి వ్యూహాలు కావచ్చు, రాజకీయ సమీకరణాల చుట్టూ తిరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మరి ఈ కుల రాజకీయాల పైన మీ అభిప్రాయం ఏంటి? రాబోయే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం నిర్ణయాత్మక పాత్ర అనేది పోషిస్తుందా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.